హాయ్ ఫ్రెండ్స్, ఈ చట్నీతో అన్నం తింటుంటే సూపర్ ఫ్రెండ్స్. కాదు కాదు, గోంగూర చికెన్ కర్రీ. మేమైతే మొన్న గోంగూర పొద్దున్నే వచ్చింటే 2 కట్టలు తీసుకొని ఉంటిమి. గోంగూర అమ్మటామా వచ్చింటే 2 కట్టలు గోంగూర తీసుకున్నాం. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటిని. పప్పా చట్నీ అని. వేడి వేడి అన్నంలోకి గోంగూర చట్నీ అయితే బాగుంటుందని అంతా క్లీన్ చేస్తుంటిని. గోంగూర అంతా ఒలిసేసి కవర్లో పెట్టి ఆలోచన చేసేసరికి మనం ఆలోచించేసరికి ఆ గోంగూర ఎండిపోయింది ఫ్రెండ్స్. ఏదైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే బాగుండిద్ది గోంగూర. అలా ఒలిసేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్, మూలకు పెట్టాను. మా వారు వచ్చి చికెన్ తీసుకొచ్చేనా అన్నాడు. తీసుకురమ్మంటిని ఫ్రెండ్స్. మా చిన్నోడు ఎప్పుడో ఎండల కాలం గోంగూర చికెన్ చేయి మమ్మీ అని అడిగాడు. ఈ వానాకాలానికి కలిసి వచ్చింది చికెన్ కర్రీకి, గోంగూర చికెన్ కర్రీకి. మా వారు చికెన్ తెచ్చింటే మూలన పెట్టిన గోంగూర బయటికి తీసి చికెన్ కూర వండాను. మూలనున్న గోంగూర నవ్వుతా బయటికి వచ్చింది ఫ్రెండ్స్. మనం కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మూలన పెట్టామంటే అది కుళ్ళిపోయిన తర్వాత తీస్తాం. ఫ్రెష్గా ఉన్నప్పుడు తీయం. అబ్బే, మనకు అలాంటి అలవాట్లే లేవు. అందుకే గోంగూర నవ్వుకుంటా బయటికి వచ్చిందని చెప్పాను. నేను గోంగూర ఉడకబెడుతుంటే మా వారైతే చికెన్ ఏది అని అడిగారు. అబ్బా, చికెన్ ఏం దాచిపెట్టలేదులే, అదిగో గోంగూరలో వేసి కలబెట్టాను చూడు అని చెప్పా. ఏ మాటకు ఆ మాట గోంగూర చికెన్ నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.